సంగతి జనవరి నుంచి తెలిసే, ఎప్పటి నుంచో ఆయన చార్జ్ తీసుకున్నారు, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ఇండియన్స్ అండ్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను పంపించేస్తాను అన్నప్పుడు, మరి సుమారు 1 నెల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడున్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు. నిన్న మన 104 భారతీయులను కాళ్ళకు బేడి చేతులకు బేడి వేసి అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పండుకొంతందుకు లేదు, కూర్చుంతందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీకి కూడా మోదీ గారు అలో చేయలే. ఆయన కుంభమేళలో స్నానాలకు అదే మొత్తం మీడియా చూపిస్తున్నారు. కానీ 104 భారతీయులు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారు, వాళ్ళ పొజిషన్ ఏముంది, కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు. మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది. మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక 108 భారతీయులను ఇట్లా తీసుకువస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు, పార్లమెంటు చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. ఇంకా ఏమంటున్నారంటే లా అమెరికన్ లా ఉన్నది, అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్కు పంపచ్చు. ఎస్, ప్రతి కంట్రీకి అధికారం ఉంది. కానీ దానికి మన అమెరికాలో ఉన్న ఎంబసీ ఇండియన్ గవర్నమెంట్లో వాళ్ళతోనే మాట్లాడి ఎంతమంది మా వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నారు దానికి ఒక కంట్రోల్ రూమో లేకుంటే డిప్యుటేషన్ సెంటర్ పెడతారు. పెట్టి అందరినీ అక్కడ జమ అయిన తర్వాత ఎయిర్ ఇండియా మన ఫ్లైట్స్తోని మన భారతీయులను మన గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు. నేను మోదీ గారితో డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్, మీ మినిస్ట్రీ ఫెయిల్ అయిపోయింది, ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ, కాబట్టి తక్షణమే జయశంకర్కు అమ్మకు దమ్ము లేదు, అమెరికన్ ప్రభుత్వంతో మాట్లాడి లేకుంటే అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి దమ్ము లేదు, అంతా ఎందుకు భయపడాలా, విశ్వగురు అయి మనం ఎందుకు వాళ్ళకు భయపడాలా, మన ఇంతమంది మన ఇబ్బందులు ఉన్నారు, ఇంకా రాబోయే 7,000 మంది ఇంకా తెచ్చేది ఉంది, అందుగురించి ఇతన్ని తక్షణమే రిజిగ్నేషన్ తీసుకో, కొత్త పాలసీ ఇమ్మీడియట్లీ ఒక కమిటీ ఫారెన్ అఫైర్స్ కమిటీగా అక్కడ నియమించి అక్కడ కమిటీ ద్వారా టికెట్ లేని వాళ్ళకి కానీ పాస్పోర్ట్ లేని వాళ్ళకి కానీ సేఫ్గా మన సిటిజన్స్కు తీసుకొచ్చే బాధ్యత మోదీ గారి ప్రభుత్వం మీద మోదీ గారిది ఉంది అని చెప్తూ తక్షణమే యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగద్దని నేను మోదీ గారితో డిమాండ్ చేస్తున్నాను.